ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి దుర్మరణం చెందారు. మృతుడు నాదర్గుల్ నివాసి వర్ధన్గా అయితే గుర్తించడం జరిగింది. బాలాపూర్ చౌరస్తా సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ దృశ్యాల్లో ప్రమాద దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. నిలిపి ఉంచిన ఆటో అకస్మాత్తుగా రావడంతోనే ఈ ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. లారీ చక్రాల కింద 50 మీటర్ల దూరం ఈ వాహనం ఈడ్చుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అమ్మ నాన్న కాలేజీకి వెళ్ళొస్తా అని ఉత్సాహంగా ఇంట్లోంచి బయలుదేరాడు ఆ కుర్రాడు. ఐటీఐ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కలలు కన్నాడు. కానీ విధి ఆ పచ్చని ఆశలపై నిప్పులు పోసింది. కాలేజీకి వెళ్తున్న ఆ విద్యార్థి జీవితం ఒక మృత్యు శకటం రూపంలో వచ్చి టిప్పర్ టైర్ల కింద చితికిపోతుందని తలవని తలుపుగా భావించాడు. తన భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణంలో టిప్పర్ లారీ రూపంలో మృత్యువు అతన్ని వెంటాడి తీసుకెళ్లిపోయిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదేమో. హైదరాబాద్ శివార్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం కూడా అక్కడ చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. నాదర్గుల ప్రాంతానికి చెందిన వర్ధన్ బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్లో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. యథావిధిగా తన బైక్ పై కాలేజ్కి బయలుదేరాడు. వర్ధన్ తన బైక్ పై వెళ్తుండగా పక్కన వెళ్తున్న ఒక టిప్పర్ లారీని దాటే ప్రయత్నం అయితే చేశాడు. ఆ విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తూ ఉంది. పూర్తిగా విజువల్ అయితే మీకు చూపించలేం కాబట్టి తను ఎలా వెళ్ళాడు అనేది మాత్రం అయితే మేము చూపించగలుగుతున్నాం. ఇక్కడ వరకే చూపించగలుగుతాం కూడా. సో ఆ టిప్పర్ని దాటే టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పక్కనే ఆగి ఉన్న ఒక ఆటోను కూడా మనం చూడొచ్చు. సడన్గా తను వస్తూ ఉన్నా కూడా బైక్ మీద అటుపక్క టిప్పర్ లారీ ఉంది, ఇటుపక్క ఆటో ఆగి ఉంది. ఆ సేమ్ టైం అక్కడికి వచ్చిన తర్వాత కూడా మూడు చూడండి, బైక్, ఆ లారీ, ఆటో కూడా ఒకే ప్లేస్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. జస్ట్ ఆ వర్ధన్ కూడా ఆ బైక్ మీద కొంచెం ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడే ఈ ఆటో కూడా సడన్గా మూవ్ అవ్వడం కూడా అక్కడ మనం ఇక్కడ ఈ విజువల్లో గమనించవచ్చు. ఇదే అతని ప్రాణాన్ని తీసిందా అని కూడా అనిపిస్తోంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ఆటో ఒక్కసారిగా కూడా రోడ్డుపైకి రావడంతో వర్ధన్ ఒక్కసారిగా కూడా అక్కడ నియంత్రణ కోల్పోవడం జరిగింది. అదుపు తప్పిన బైక్ నేరుగా టిప్పర్ లారీ ముందు చక్రాల మధ్యలోకి ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయింది. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే వర్ధన్ బైక్తో సహా లారీ కింద చిక్కుకుపోగా డ్రైవర్ గమనించకుండా సుమారు 50 మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ. ఈ భయంకర దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అయితే నిక్షిప్తమై ఉన్నాయి. కళ్ల ముందే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోవడం చూసి స్థానికులు కూడా అక్కడ ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమవుతుందో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్తో అక్కడ అందరూ కూడా ఉనికిపోయారు. ఒక్కసారిగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించాలి, ఈ ప్రమాదంలో అసలు తప్పేవరిది? రోడ్డు పక్కన ఆపి వెనక వచ్చే వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా రోడ్డుపైకి తీసిన ఆటో డ్రైవర్దా? భారీ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో వేగాన్ని నియంత్రించుకోలేకపోయిన విద్యార్థి వర్ధన్దా? లేక బైక్ కింద పడ్డాక కూడా 50 మీటర్ల వరకు వాహనాన్ని ఆపలేకపోయినా టిప్పర్ డ్రైవర్దా? లేక విధియాడిన వింత నాటకమా? ఏదేమైనా ఒక తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ఘటననే చెప్పుకోవాలి. ఈ ఘటన ప్రతి ఒక్క వాహనదారుని కూడా హెచ్చరిస్తోందని చెప్పుకోవచ్చు. అంటే అతివేగం కూడా ఎంత ప్రమాదకరమో ఒకసారి ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది తనకు కూడా ఒక నిమిషం వర్ధనికి కూడా అర్థం కాలేదేమో. అటు పక్క ఆటో ఒకటేసారి స్టార్ట్ అయింది, ఆగిన ఆటో కూడా అటుపక్కేమో టిప్పర్ లారీ వెళ్తుంది. ఆయన కూడా ఒక్కసారి తన స్కిడ్ అయి కింద పడిపోయిన తర్వాత కూడా నియంత్రణ కోల్పోయి ఆ లారీ డ్రైవర్ కూడా అక్కడ ఆపని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక 50 మీటర్లు వెళ్ళిపోయాడు అని అంటే ఒకసారి ఊహించండి. మనం కూడా చాలా కంట్రోల్డ్గా సెటిల్డ్గా బండి తీసుకొని రోడ్ ఎక్కామంటే ఎంత జాగ్రత్తగా నడపాలో ఒక్కసారి మనకి మనం ఆలోచించుకోవాలి. ఊరికే ఫైన్స్ వేస్తున్నారు అని అనుకుంటాం, బట్ ఫైన్స్ ఎందుకు వేస్తున్నారు? మనకు ఒక హెచ్చరిక లాంటిది. రోడ్ ఎక్కినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అతివేగంగా బైక్ నడపకూడదు, హెల్మెట్ ధరించాలి, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా. ఎలా అయితే మనము ఇంటి నుంచి బయటకి వెళ్ళామో అలాగే తిరిగి బయట నుంచి ఇంటికి కూడా వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ఒక పర్సన్ మీద. ఆ మనిషి ప్లేస్ని ఎవరు కూడా
రీప్లేస్ చేయలేరు కదా. ఒకసారి బైక్ తీసుకొని మనం రోడ్డు ఎక్కామంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి అందరూ ఆలోచించాలి. వర్ధన్ది కూడా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. అనుకోలేదు తను అలా జరుగుతుంది అని కూడా. ఏం జరిగిపోయిందో క్షణాల్లో ఒకసారి మనం ఊహించుకోండి. ఆ టిప్పర్ లారీ రావడం, తన మధ్యలో రావడం, ఆటో సడన్గా స్టార్ట్ అవ్వడం. అక్కడ అతి వేగంలో ఉండడంతో నియంత్రణ కోల్పోయాడు వర్ధన్. రోడ్డుపై వెళ్ళేటప్పుడు మీ ప్రాణం మాత్రమే కాదు, మీకోసం ఇంట్లో ఎదురు చూసే కుటుంబ సభ్యుల ఆశలు కూడా మీతోనే ఉన్నాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి.